అనంతపురం శివారులోని రాప్తాడు వద్ద దాదాపు భారీ స్థాయిలో గోవా మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 600 బాక్సుల గోవా మద్యం బాటిళ్లను సీజ్ చేయగా వాటి విలువ దాదాపు 70 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. వెంకట శివకుమార్ రెడ్డి అనే వ్యక్తి పలు దఫాలుగా మద్యం బాటిళ్లను గోవా నుంచి తెప్పించినట్లు పోలీసులు గుర్తించారు. రాప్తాడు సమీపంలోని ఓ తోటలోని షెడ్డులో మద్యం బాటిళ్లను నిల్వ ఉంచినట్లు పోలీసులు చెబుతున్నారు. తోట యజమాని కుమారస్వామితో నెలకు 20,000 చొప్పున లీజుకు తీసుకున్నట్లు వెల్లడించారు. తోటలో పొట్టేళ్ల పెంపకం పేరుతో అక్రమ మద్యం వ్యాపారాన్ని చేస్తున్నట్లు చెప్పారు. గోవా సహా ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తీసుకొచ్చిన మద్యం బాటిళ్లను నిందితుడు బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నాడన్నారు పోలీసులు. ఇది రాప్తాడు మండలంలోని ఒక తోట ఒక పాడుబడిన రేకుల షెడ్లో మనం ఈరోజు దాదాపు 600 బాక్సులు ఇది గోవా లిక్కర్ మ్యాన్సన్ హౌస్ బ్రాందీ లిక్కర్ బాక్సులను మనం సీజ్ చేస్తున్నాము. దీనికి సంబంధించిన 4 వ్యక్తులు కూడా ఇక్కడ వాచ్మ్యాన్ ఒకరు, మిగతా 3 కూడా మనం అదుపులోకి తీసుకున్నాము. దీనికి సంబంధించిన మెయిన్ వ్యక్తి వెంకట శివారెడ్డి అనే వ్యక్తిని కూడా వెంకట శివకుమార్ రెడ్డి అనే వ్యక్తి కూడా అతనిదే అని చెప్పి మాకు వాళ్ళ విచారణలో తేలింది. అతన్ని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాము. దీనికి సంబంధించి వెంకట శివకుమార్ రెడ్డి అనేవాడు ఇక్కడ అనంతపురమే అన్ని అంటున్నారు. అతని డీటెయిల్స్ కూడా పూర్తిగా మాకు వచ్చినాయి.